అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారు కదా? దేవుని కృపలో నేను కూడా బాగున్నాను. ప్రైజ్ జీసస్. ఈ రోజు బైబిల్ వచనం కీర్తనలు 91వ అధ్యాయము 15వ వచనం. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలో మనకి ఎవరు తోడుంటారంట? దేవుడు మనకి తోడుగా ఉంటారని వాగ్దానం ఇస్తున్నారు. ఎందుకంటే శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో మనకి కొన్ని సందర్భాల్లో మనుషులు మనకి సహాయం చేయలేరు. ఎందుకంటే అన్ని ఉంటేనే ఈ రోజుల్లో మనతో బంధుత్వాలైనా, స్నేహాలైనా, ఏదైనా సరే. కానీ మన దగ్గర ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరు కూడా మన పక్కకు కూడా రారు, పలకరించేవారు ఉండరు, సహాయం చేసేవారు ఉండరు. కానీ ఆ గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ విధంగా కాదు. మనకి లేకున్నా, ఏ స్థితిలో ఉన్నా, నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు మనకి సహాయం చేసే దేవుడు. కాబట్టి ఆయన్ని మనం ఎప్పుడు కూడా ఆశ్రయించాలి. ఆయన్ని మనం ప్రార్థనతో, ప్రభువా మాకు సహాయం చేయి, నేను శ్రమలో ఉన్నాను అని నీవు ప్రార్థించిన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఆయన నీయందు, నీ పక్షాన యుద్ధం చేసి, నీ పక్షాన కార్యం చేసి, నీ పక్షాన ఉన్నత స్థానంలో నిలిపే దేవుడై ఉన్నాడు. కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నా ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడు, నిన్ను విడువడు.